ఈ క్రమంలో మీ పైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, మీ పైన మా పైన అందరిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. సో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టినప్పుడు మీరు అడ్డుకున్నారు. అదే ఆంధ్ర సంబంధించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఇబ్బంది కాదా? మీరు ఎందుకు ఆయనకు పోయి వత్తాసు పలికి కర్నూలు దాకపోవాల్సిన అవసరం ఏంది? మీరు ముస్లిం పక్షమా? ఈ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు అసలు? మొట్టమొదలు మనసున్నవాడు, మనిషి అన్నవాడు, మానవత్వం ఉండే విలువలున్నటువంటి ఎవరైనా కానీ ఆ బన్ను ఇక్కడికి వచ్చి అమ్ముకునే దాంట్లో వీళ్ళు ఏదైతే ఈ ఛానల్ వాళ్ళు ఏదైతే వాళ్ళ స్పందన కావచ్చు, వాళ్ళ దుర్మార్గం అంటమా లేకపోతే పైశాచికం అంటమా, అది చూసిన తర్వాత భారతదేశంలో విలువలు ఇంకా చాలా ఉన్నాయి, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నాయి అనేది ఇట్లా ఉప్పొంగుతున్నది. జనం మొత్తం బయటికి వచ్చి మాట్లాడుతున్న క్రమంలో మనం కూడా ఎట్లా సైలెంట్గా ఉంటాం? మన పంచాయతీ ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళకు వ్యతిరేకంగా రాజకీయంగా ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసి ఇక్కడ వనరుల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళను, ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళను, ఇక్కడికి వీళ్ళు ఈ రాజకీయ వ్యవస్థ, ఈ బిజినెస్ చేసే వ్యవస్థ ఇక్కడికి శత్రువులే, అక్కడికి కూడా శత్రువులే. రాజకీయాన్ని బిజినెస్గా మలిచినటువంటి వాళ్ళ మీద మా పంచాయతీ మొదటి నుంచి మన పంచాయతీ అటువంటి పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా నీకు 69 ఉద్యమం అప్పుడు కాల్పులు జరిగిన తర్వాత కొంత అక్కడిక్కడ వైలెన్స్ జరగవచ్చు, కానీ మొన్న 1200 మంది పిల్లలు చనిపోయి ఒక్కడు కూడా నేను నా జీవితము కాదు అని అనుకుంటే ఓ లగడపాటిని చంపుతుండే, ఓ కావురిని చంపుతుండే, ఇటువంటి వాళ్ళను ఏదోటి దాడులే జరుగుతుండే కదా. అట్లా కాకుండా పార్లమెంటు కాడికి పోయి ఉరి తీసుకున్నటువంటి సాయిరెడ్డి తననే ఒక మానవ బాంబు కావాలనుకుంటే పార్లమెంటు మీదకే పోవు కదా. అట్లా ఆలోచించలే కదా, అట్లా ఆలోచించలే. మేము ఎదటోని హింస మార్గం కాదు. కాకుండా మా తనువు జాలించి కనీసం ఇట్లైనా మా కనికరించండి మా మీద అనే లెక్కల అదొక పోరాట రూపంగా తీసుకొని పోయింది కదా. సో ఎప్పుడు వైలెన్స్ అని కాదు, ఇక్కడ బతకడం కాదు, మా బతుకు మీద కొట్టడంతో మాత్రం మాకు పంచాయతీ ఉన్నదని చెప్పని మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా. ఓకే సో ఆ విధంగానే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే టైంలో అసలు తెలంగాణ తీసుకొచ్చుకున్నదే ఇక్కడ అస్తిత్వం గురించి కదా. ఇలా నిన్నన్నా నన్నన్నా పృథ్వీరాజ్నన్నా ఒక్కటి కాదు, ఇలా తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టుడు వ్యతిరేకిస్తున్న ప్రతి కవి, ప్రతి కళాకారుడు, దానికి వ్యతిరేకంగా రాసినటువంటి రాతగాన్లు కావచ్చు, అందరినీ అన్నట్టే అది. మా సంగిశెట్టి సీనన్ అన్నట్టే చాలా మంది, శబ్దాల అశోక్ తేజన్, మన రవీన్ అన్నట్టే చాలా మంది, పసునూరు రవీందర్ గారిని అన్నట్టే ఎవరెవరైతే ఆ ఆర్టికల్స్ రాసిండ్రో, ఎవరెవరైతే స్పందించిండ్రో, ఈవెన్ ప్రొఫెసర్ జయదిరి తిరుమలరావు సార్ రాసంటోళ్ళని కావచ్చు, యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నట్టు యువతరం ఎవరైతే వ్యతిరేకించిండ్రో వాళ్ళందరిని అన్నట్టే వీళ్ళు. సో వీళ్ళందరి తరఫుకెళ్ళి నేను కూడా ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ సమాజంకి వెళ్ళి మేము ఎక్కడ వచ్చి బనులు అమ్ముకున్నటోనికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలే. దాంట్లో నాణ్యత లోపిస్తే మాట్లాడుతున్నాం కావచ్చు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేందుకు ఎందుకు వ్యతిరేకించినామంటే, జయ జయ హే తెలంగాణ పాటలో ఆఖరి లైను స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదం తీసేస్తేనే పాడతా అని పైసలు మొదలు తీసుకున్నాడు. మనకి ఆయన ఏం ఒత్తిడి వచ్చినా నేను పాడా ఆ పాట అన్నాడు. అంటే కిరాయి పాటలు ఎన్ని పాడినా కానీ నడిచింది, కానీ ఇది కూడా నువ్వు పైసలకే కదా, పైసలే, కానీ ఇదెందుకు పాడవు అని చెప్పని ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన పాటలు పాడిండు, అన్ని పాడిండు, కానీ మరి దీని గురించి ఎందుకు పాడవు అని చెప్పని అంటే కూడా నేను వాడా అని చెప్పి పక్కకు పడేసిండు. సో ఈ పాట పాడనటువంటి కిరాయి సరుకు అటువంటి ఆయన తీసుకొచ్చి రవీంద్ర భారతి మా గుండె మీద విగ్రహం పెట్టింది, సంస్కృతికి తెలంగాణ సాహిత్యానికి ప్రతీక అయినటువంటి రవీంద్ర భారతిలో పెట్టుడు మాకు ఇష్టం లేదని చెప్పని మనం అందరం పెట్టినాం. అట్లనే శుభలేఖ సుధాకర్తో కూడా ఘర్షణ కూడా అదే జరిగింది. అక్కడ కూడా కావాలనుకుంటే దౌడమిక 4 పెడుతుంటే మేము పెట్టలే కదా, పెట్టగా ఆయనకన్నా బలంగానే ఉన్నాం. ఓకే పెట్టలే మర్యాదనే మాట్లాడితే ఆయనే చెప్పు మీద కుర్చీ ఎగిరినట్టు ఆయనే ఎగిరిండు, ఆయనే ఆవేశానికి పోయిండు. జరిసేపు అయితే నాకే అనిపించింది ఆయన గుండెపోటు చచ్చిపోతాడు అన్నట్టు అనిపించింది. అట్లా ఎగిరిండి ఆయన మొత్తం కెమెరా గుంజుకున్నాడు. సో హింస వాళ్ళు ఈ గడ్డ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఆయనకు బొచ్చడు 100,000 ఎకరాలు మొత్తం చెన్నైలోనే ఆడబెట్టుకోరు, ఆయన ఈడికెందుకు వచ్చి మీరు పెడుతురని. సో అదే పాట పాడి అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినట్టు రామకృష్ణ గారి విగ్రహం ఇక్కడ కనుక పెట్టేది ఉంటే తట్టాల మోసి మేము కూలి పని చేసి యూనివర్సిటీలకి వెళ్ళి కొన్ని టీంలు వచ్చి కూడా మేము పని చేసి పెట్టుకుంటామని చెప్పినాం. కానీ దాని అన్నిటికన్నా ముందు ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత గౌరవాన్ని నిలిపించేటువంటి మీరు అనుకున్నటువంటి రంగాలలో వాళ్ళకన్నా నిష్ణాదులు
ప్రజలే జీవితం అనుకొని జైళ్ల పాలై బయటకు వచ్చినటువంటి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లని చాలాసార్లు నేను ఉచ్చరించిన. అటువంటి వాళ్ళ ఈ విగ్రహాలు పెట్టురని, మా పైడి జయరాజ్ గారి విగ్రహాలు పెట్టురని చెప్పని, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టురని, గదరన్న విగ్రహం పెట్టురని చెప్పని. ఇప్పుడు గదరన్న ఇటువంటి వాళ్ళు అయితే వీళ్ళైతే జీవితమే జనం కదా, వాళ్ళ గుడంజయ్ గారి అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టండి, సుక్క సత్య గారి విగ్రహం పెట్టండి, చిందు ఎల్లమ్మలు కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టండి. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినాం. మరి ఈ కొన్ని పేర్లు అయితే చెప్తుంటే, కాంతారావు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళ ఈ విగ్రహాలు పెట్టుర్రు నాయన అని చెప్పని, అసలు ఈ పేర్లే మాకు తెలియదు అంటారు చాలా మంది, ఎక్సెప్ట్ కొంతమంది గదరన్న ఇటువంటి వాళ్ళ పేర్లు తెలుసు. కానీ సుఖ సత్య వేల ప్రోగ్రాంలు ఇచ్చిన సంగతి జనానికి ఎరకలే. సో మా అస్తిత్వం గురించి తెలంగాణ తీసుకొచ్చుకున్నది. ఇప్పుడు ఇలా కొత్తగా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఈయన ఏం చేస్తుండే, ఇప్పుడు నాకు అనుభూతి అయితే లేదు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతుండ్రు. నాకెట్లా అంటే మొగంది తినుకుంటా మిండెన్ పాట వాడినట్టున్నది రేవంత్ రెడ్డి కథ. నా బాధతో చెప్తున్నా ఆయన మీద వ్యక్తిగతంగా కాదు, కానీ తినేదంతా పొద్దుగా లేస్తే మొత్తం ఏంది, నువ్వు సీరియలు సారెలు అన్ని ఏది చేసినా కానీ నీ బొట్టు బిల్ల కాడికెళ్ళి నువ్వు మొత్తం మొగందే, పోయేది మాత్రం మిండెన్ దగ్గర పోయినట్టున్నది రేవంత్ రెడ్డిది. ఇక్కడ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి, తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత అస్తిత్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టు నాయన అని చెప్పి నీకు ముఖ్యమంత్రి పదవి నీకు అంటగడితే, నువ్వు ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటావు. ఆంధ్రలో ఎవరు బ్రోకరిజం చేసినట్టుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతా అంటావు. అలాంటి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది మన మైత్రివనంలా, మైత్రివనంలో ఏమన్నా ఎన్టీ రామారావు ముల్లెలు పోసినాడా, లేకపోతే ముగ్గు పోసిండా? మైత్రివనం కాడ ఎన్టీఆర్ మైత్రివనం ఏరియాకి ఏమైనా ముగ్గు పోసినాడా? ఆయన విగ్రహం ఎందుకు?